ఫస్ట్ జాయిన్ అవ్వగానే ఏ ట్రీట్మెంట్కైనా స్టార్ట్ చేయకముందు హెడ్కి ఎందుకు స్కానింగ్ చేస్తారు? సో బేసిక్గా ఏంటంటే ఏ ప్రోటోకాల్లో ఎక్కడైనా సరే మనకు బాడీకి మొత్తం కంట్రోల్ చేసేది బ్రెయిన్. మన హార్ట్ పంప్ వలన కంట్రోల్ బ్రెయిన్లో ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ స్కాన్ హెడ్లో చూసుకుంటారు. అలా అని చెప్పి హెడ్ ఒకటి ఇంపార్టెంట్ కాదు, ఈవెన్ ఈక్వల్గా ఛాతీ, అబ్డోమెన్ ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన హార్ట్ ఉండేది అక్కడే, లంగ్స్ ఉండేది అక్కడే, అబ్డోమెన్లో కూడా మేజర్ వెజల్స్ ఉంటాయి. అంటే మనం మొత్తం బాడీకి సప్లై చేసే వెజల్స్ అన్ని హార్ట్ నుంచి వెళ్ళేవి. సో వీటి ఎక్కడికి ఇంజురీ అయినా లైఫ్ థ్రెటనింగ్ ఇంజురీ అన్నమాట. సో మేమేంటంటే ఇమ్మీడియట్ లైఫ్ థ్రెటనింగ్ అంటే వెంటనే ఇంజురీ ఆపకపోతే, ఆ బ్లీడింగ్ ఆపకపోతే వెంటనే ప్రాణం పోయే పరిస్థితి వచ్చి ఇంజరీస్ కొన్ని ఉంటాయి. సో వాటిని ఫస్ట్ డీల్ చేస్తాం. అందుకని హెడ్ స్కాన్తో పాటు మనం ఛాతీ స్కాను, కడుపు స్కాన్ వీరన్నీ కలిపి చేస్తాం అనమాట, ఎస్పెషల్లీ డేంజర్లీ ఇంజూర్స్ పేషెంట్స్లో. సో ఈ సిటీ స్కాన్ చేయడానికి కూడా ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో ఏదైనా సరే ABCDE అంటాం మేము. యూనివర్సల్గా ఎక్కడ ట్రామా యాక్సిడెంట్ అయినా కూడా ఇదే ప్రోటోకాల్ ఫాలో అవుతారు. ఏ అంటే ఎయిర్వే, అంటే మన గాలి వెళ్ళే శ్వాస వెళ్ళే పైప్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంటే మన శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై ఉండదు. సో ఇబ్బంది. సో ఫస్ట్ ఇది ఫస్ట్ ప్రయారిటీ. దాని తర్వాత బ్రీదింగ్ అంటే లంగ్స్ అనమాట. మన ఛాతీలో లంగ్స్ ప్రాపర్గా ఎక్స్పాండ్ అవ్వాలి, కాంట్రాక్ట్ అవ్వాలి, గాలి లోపలికి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఆక్సిజనేషన్ ఇబ్బంది. దాని తర్వాత సర్క్యులేషన్ అంటే మన బ్లడ్ లాస్, ఎక్కడైనా రక్తం పోతుందా, రక్తం సరఫరా బాగానే ఉందా లేదా, ఎందుకంటే బ్రెయిన్కి ప్రాపర్గా బ్లడ్ సప్లై వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది. సో ఇంకొక D అంటే డిజబిలిటీ, అంటే బ్రెయిన్ ఇంజరీ. ఈ శ్వాస వల్ల రక్తం వల్ల కాకుండా డైరెక్ట్గా బ్రెయిన్కే ఇంజరీ అయిందా లేదా. సో దాని ప్రయారిటీ 4th ఉంది. 1, 2, 3 ఫస్ట్ శ్వాసకి ఫస్ట్ ప్రయారిటీ, ఆక్సిజన్కి, దాని తర్వాత బ్లడ్ లాస్కి. సో ఈ అన్నీ చేసుకుంటా తర్వాత దెన్ స్టేబుల్గా ఉంటేనే పేషెంట్ CTలకి వాడికి వెళ్తారు. ఒకవేళ ఈ వెయిట్లో ఎక్కడైనా స్టేబుల్ లేకపోతే, అంటే ఎక్కడైనా యాక్టివ్ బ్లీడింగ్ అవుతుంటే ఇమీడియట్గా ఆపరేషన్ థియేటర్, ఫస్ట్ బ్లీడింగ్ ఆపాలి. ఎందుకంటే మనం బయట అనుకుంటాం బ్లడ్ ఇస్తారు కదా, బ్లడ్ ఇస్తే బ్లీడింగ్ పెరుగుతుంది కదా అనుకున్నాం. మీరు ట్యాంక్లో ఎన్ని నీళ్లు పోసినా ట్యాప్ ఓపెన్ చేస్తుంటే ఉపయోగం లేదు కదా. సేమ్ ఇంతే, ట్యాప్ ఎక్కడ లీక్ ఉంది, ఆ ట్యాప్ కట్టాలి. సో బయట నుంచి ఎంత బ్లడ్ ఇచ్చినా లోపల యాక్టివ్ బ్లీడింగ్ అవుతుంటే, ఇంటర్నల్ బ్లీడింగ్, బయటకు కనిపించే బ్లీడింగ్ మనం ఆపగలం, గుడ్డగట్టో పట్టుకుని ఆపుతాం. కానీ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ వీ కాంట్ స్టాప్. సో ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆ బ్లీడింగ్ ఆపి అప్పుడు బ్లడ్ ఇస్తే ఉపయోగం ఉంటుంది.